మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలంగాణ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. అందుకే బిల్లు చేశామని ఆర్డినెన్స్ తీసుకొచ్చామని కూడా తెలిపారు. కానీ బీజేపీ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయడం లేదని, వాటిని అమలు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందంటున్న వంశీకృష్ణతో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. జంతర్ మంతర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు అంటే 42% బీసీ రిజర్వేషన్ ధర్నా చేస్తున్నారు, కానీ బీజేపీ 9 షెడ్యూల్లో చేర్చలేదు. ఒకవేళ చేర్చకపోతే కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు కూడా? తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే డిక్లేర్ చేశారు 42% రిజర్వేషన్కు బీసీలకు ఇవ్వాల్సిందే. దానికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పడం జరిగింది. అదే మాట మీద ఇవాళ ఈ జంతర్ మంతర్లో, న్యూఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. అసెంబ్లీలో అనౌన్స్ చేశాము. దాని ప్రకారంగా ఆర్డినెన్స్ తీసాం. ఆర్డినెన్స్ ఇచ్చి 100% 42% రిజర్వేషన్ సాధించి తీరుతాం. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పాస్ కాలేదు, ఇక 9 షెడ్యూల్లో చేర్చలేదు. ఎలా వెళ్తారు ఎన్నికలకు? లోకల్ బాడీ ఎన్నికలకు 100% 42% రిజర్వేషన్ తోటి పోతాం. దీని 100% మేము ఇవాళ ఏమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో 52% పాపులేషన్ బీసీలది ఉంది. అట్లీస్ట్ 42% కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. గౌరవ ఈ ఎంపీ గారు, మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ గారి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. మేమందరం కూడా దానికోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. 100% 42% రిజర్వేషన్ సాధించి తీరుతాం. మీరు చేస్తున్నారు, అక్కడ కవిత కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తుంది. 72 గంటల దీక్ష చేసింది కవిత కూడా. మరి అటు ఆమె ఇప్పుడు చేస్తుంది దీక్ష. ఎవరు క్రెడిట్ అసలు? కాంగ్రెస్ పోరాటం కవితదా? కవితకు 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు కవితమ్మకి ఎందుకు గుర్తు రాలేదు అంటే ఈ కేవలం కపట ప్రేమ తప్ప మరొకటి కాదు. ఇవాళ కవిత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైనే వ్యతిరేకం గలం విప్పుతా ఉంది. ఆ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పింది. అదే పార్టీలో అవినీతి జరిగిందని చెప్తా ఉంది. ఒక మాట ఒప్పుకోదాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కవిత గారు కళ్ళు తెరవడం చాలా శుభ పరిణామం. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. బీసీల పక్షాన ఎవరు ఫైట్ చేసినా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతాం. 100% లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించినాకనే లోకల్ బాడీ ఎలక్షన్ పోతాం. 100% లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ ధర్మేంద్రతో అజీం, ప్రైమ్ 9 ఢిల్లీ.